ఎస్ఆర్హెచ్ చేసినటువంటి పనికిమాలిన పనితో ఈరోజు దేశం మొత్తం కూడా తగలబడిపోతుంది. అంటే ఆవిడ చేసిన దరిద్రం అలా. ఈ కావ్య మారన్ అహ్మద్ అబ్రార్ని ఎలా కొంటది చెప్పండి? ది 100 అనే లీగ్ మంద కాకపోవచ్చు, ఇంగ్లాండ్దే. కానీ మీరు చేసిన పని ఏంటి? కానీ మన సంస్థ మందే కదా. నువ్వు పాకిస్తాన్ అబ్రార్ని ఎలా కొంటావు? అదే ప్లేస్లో ఇంకో ప్లేయర్ని కొనొచ్చు కదా, ఈ ఇతర దేశాలకు చెందినటువంటి వాడిని. అప్పుడు ఆ డబ్బు వాడి దగ్గరికి వెళ్తాయి, వాడు ఏమైనా చేసుకోవచ్చు. కానీ అబ్రార్ దగ్గరికి వెళ్ళినటువంటి డబ్బు పాకిస్తాన్ ప్రభుత్వానికి పన్నులు కట్టాలి. ఆ పన్నులతో వచ్చినటువంటి డబ్బుతో పాకిస్తాన్ మనల్ని చంపడానికి ఉపయోగిస్తుంది. ఒకటి ఉగ్ర సంస్థలకు ఇస్తుంది, 2 ఆయుధాలు కూడా కొంటుంది. ఆ విధంగా కూడా మనం కట్టడి చేయకపోతే ఎలాగా అన్న విధంగా ఇప్పుడు సునీల్ గవాస్కర్ గారు చెప్పారు. మనం అనాలిసిస్ చేసుకుంటే మన ప్రాణాలు తీసుకోవడానికి మనమే డబ్బులు ఇస్తున్నామా పాకిస్తాన్కి? మరి ఆ మాత్రం ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ ఆలోచించకూడదా అనేది కూడా సునీల్ గవాస్కరే చెప్పారు. ఆవిడ పేరు పెట్టి మరీ చెప్పారు. వాస్తవమే, అది ఆలోచించుకోవాలి, కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి ఇలాంటి విషయంలో అన్న విధంగా మాట్లాడారు ఆయన. మరి వాళ్ళకి బుద్ధి రావాలి కదా.